నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అరకొర రుణమాఫీతో కాంగ్రెస్ సర్కార్ డాంబికాలు దేవుళ్లను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారన్న బీఆర్ఎస్ 100% ఇళ్లకు నల్ల కనెక్షన్లున్న రాష్ట్రం తెలంగాణ మరోసారి ప్రశంసించిన కేంద్ర సర్కార్ అక్క చెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం లేదన్న కేటీఆర్ యథాలాపంగా అన్న మాటలపై విచారం మెడిసిన్ డీలర్లకు 100 కోట్ల బిల్లులు పెండింగ్ మందుల కొరతతో సర్కార్ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు కోల్కతా అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనలు టీచింగ్ ఆసుపత్రిలో ఓపీ సహా పలు సేవలు బంద్ షార్ నుంచి కాసేపట్లో ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగం చిన్న శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టనున్న రాకెట్ మరి కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9:17 ఎస్ఎస్ఎల్వి D3ని ప్రయోగించనుంది ఇస్రో ఈ ప్రయోగాన్ని 16.56 నిమిషాల్లో పూర్తి చేయనుంది 34 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు 119 టన్నుల బరువున్న D3 రాకెట్ను 4 దశల్లో కక్షలోకి చేర్చనున్నారు సైంటిస్టులు ఈ ప్రయోగంలో EOS-08తో పాటు SR-0 డెమోసాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్ల ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు ఇక పశ్చిమ బెంగాల్ వైద్యురాలి హత్యకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలన్నింటినీ నిలిపివేసి నిరసన బాటపట్టారు నిమ్స్లో 460 మంది సీనియర్ రెసిడెంట్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు 2 రోజుల పాటు ఓపీ సేవలు ఎలెక్టివ్ సర్జరీస్ నిలిపివేశారు గాంధీ ఆసుపత్రిలో ఓపీ ఎలెక్టివ్ సర్జరీస్ ని నిలిపివేశారు ఇక ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు ఉదయం 11 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అమలు చేయాలని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు పార్టీ సమావేశంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై కేటీఆర్ మాట్లాడారు దాంతో కేటీఆర్ మహిళలను కించపరిచారంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు తన వ్యాఖ్యల వల్ల మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే తాను విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ఆయన పేర్కొన్నారు బీఆర్ఎస్ విలీనంపై వచ్చే వదంతులను తీవ్రంగా ఖండించారు కేటీఆర్ అడ్డమైన ప్రచారాలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు ఇంటి ఆడబిడ్డను జైల్లో పెట్టినా ప్రజల కోసం కొట్లాడుతున్నామన్నారు 10 ఏళ్ల అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు జనగామ జిల్లా పార్టీ ఆఫీస్ మీకే ఉన్నది బ్రహ్మాండంగా నడుపుకుందాం అక్కడే శిక్షణ తరగతులు పెట్టుకుందాం మన వాళ్ళను కొత్త పిల్లలు కొంతమంది సీనియర్ నాయకులు పోతే పోయినరు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రి పదవులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని కూడా పార్టీకి ద్రోహం చేసిపోయినారు ఇంకొక ఆయన స్పీకర్ ఉండే మంత్రి ఉండే ఆయన వేయండు ఇంకొక పెద్ద మనిషి 2 సార్లు రాజ్యసభ ఆయన బిడ్డ మేయరు ఆయన వేయండు వీళ్ళందరూ పోయినా నాకైతే విశ్వాసం ఉంది ప్రజల చైతన్యము
ప్రజల్లో ఉండే ఒక ఉత్సాహం చూస్తుంటే, మన కార్యకర్తల్లో ఉండే పోరాట పటిమ చూస్తుంటే నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వీళ్ళందరినీ ఎవరెవరైతే మోసం చేసిండ్రో ప్రజలే తీవ్రంగా గుణపాఠం చెప్తారు. ఇక వాడోగడు వీడోగడు కాయగూరలు ముచ్చట్లు చెప్పిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటాడు, విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది. నేను అన్నాను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, మీదికెళ్ళి కవిత అన్నాను. మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా, బెయిల్ ముచ్చట మాట్లాడద్దా, అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా, అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా? గా పని మీద నేను పోతేనట వీడు బీజేపీలో కాలు మొక్కిండు, సీక్రెట్ల బేరం చేసుకున్నాడు. మాకేం కర్మ? నిజంగా సీక్రెట్ల బేరాలు చేసుకుంటే ఇలాంటి కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు ఉండి, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించు. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు? ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాదు, మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మన్ను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల్లో లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్. ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఒక్కడు కాదు, మనం ఉండద్దు, ఉంటే నడవది, వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికి అట్లా కోరుకున్న వాళ్ళు, మనం పోవాలని కోరుకున్న వాళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు పోయిన తప్ప మనం మాత్రం మంచిగా ఉన్నాం. 2 ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు. ప్రజలకు మనం రుణపడి ఉండాలి. 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది. వాళ్ళకు రుణపడి ఉండాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి, ప్రజల తరపున కొట్లాడుతూనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరపున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి. తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది. మనం ఆగినాం ఇన్ని రోజులు, ఎందుకంటే ఎగిరిత పడద్దు, తొందర పడద్దు, బాగుండదు అని ఆగినాం. కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా అందరికి టైం ఇస్తా అని చెప్పింది. రాజన్న ఒక మాట అన్నాడు, మా గన్పూర్ వాళ్ళని కలవాలని. ఫస్ట్ మీ గన్పూర్ వాళ్ళని తీసుకుపోతా, ఆ మాట నేను ఇస్తున్నా. మొదలు మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది, తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని చెప్పుంటే సిగ్గుపోతే. ఏమన్నారే ప్రగతి భవన్ గురించి? అందులో బంగారం బాత్రూమ్లు ఉన్నాయన్నారు. తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదో ఉన్నాయన్నారు. 150 రూమ్లు ఉన్నాయన్నారు. నేను మన బట్టి గారిని అడిగిన, అలానే ఉంటాడు ఆయన. అన్న మరి ఎన్ని రూమ్లు ఉన్నాయి, జర చూపెట్టకపోయినా ఒకసారి అందరినీ విషయాన్ని అడిగిన. ఏహే అని అవుతుంది. బంగారు బాత్రూమ్ ఏడు చూపెట్టకపోయినావు అన్న నేను అసెంబ్లీలో అడిగిన. ఇక ముఖం ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని అవతల పడతారు. అంటే ఎన్ని గలీజ్ ప్రచారాలు చేసారంటే, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు. ఒక్కటి కాదు, మా చెల్లె చెప్తుంది లంకె బిందెలని. ఎంత ఎట్లా తయారంటే, ఇదే రేవంత్ రెడ్డి, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి మన పాత సెక్రటేరియట్ కులగొట్టి మంచిది కడదాం అనుకొని ఒకటి తెలంగాణ వచ్చింది, తెలంగాణకి ఇట్లా షాన్ లెక్క కట్టాలి ఒకటి. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్ అది పర్మనెంట్ కాదు. ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రజలు ఇస్తే వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం, తెల్లారు ఇంకోళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిశాని మంచిగా కట్టాలని చెప్పి కేసీఆర్ గారు, ఇదివరకు గజిబిజి ఉంది, మంచిగా లేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా అలా ఈ ఫైర్ ఇంజన్ తిరిగేందుకు కూడా సందు లేదు, దానికి ఫైర్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పి, క్లియరెన్స్ లేదని చెప్పి ఒక మంచి సెక్రటేరియట్ కట్టాలని చెప్పి దాన్ని పాతదాన్ని కూలగొట్టాడు. దాని మీద ఎన్ని తిట్లు అందులోనట. కింద లంకె బిందెలు ఉన్నాయి, నేల మాలిగలు ఉన్నాయి. పద్మనాభ స్వామి గుడి, అనంత పద్మనాభ స్వామి గుడి కింద కేరళలో ఎట్లయితే ఉండేనో అట్లున్నాయి. కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి కింద సొరంగం తవ్వి అలాగే పైసలన్నీ ఎత్తుకపోయినట్టు రేవంత్ రెడ్డి. నేను చెప్పేది కథ కాదు, ఇది అన్నాడు. అప్పుడు మరి మెదడు మోకాళ్ళలో ఉండేనా ఏడున్నో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పోయి సొరంగం తవ్వుకొని కిందికెళ్ళి పైసలు ఎత్తుకుపోయినా అన్నాడు. ఏమన్నా పిచ్చోడనాలనా మంచోడనాలనా? సరే అయిపోయింది, ప్రజలు అసంటోనే గెలిపించారు. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక ఆయనకి సోయికి వచ్చింది. ఇక్కడ నేను లంకె బిందులు ఉంటాయి అనుకొని వచ్చిన, ఇక్కడ లేవు అని ఇప్పుడు బాధపడతాడు. వెల్కమ్ బ్యాక్. షార్ అంతరిక్ష కేంద్రం నుంచి SSLV D3 ప్రయోగాన్ని లైవ్ చూద్దాం. विश्वसनीयता सिद्ध करते हुए यह प्रमोचन यान निकल चला है अपनी उद्देश्य कक्षा की ओर. The action time of SS1 is 115 seconds.
flex nozzle for pitch and yaw steering, fin tip actuation for the passive roll control. First stage performance normal. यहाँ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य। इसका कार्यकाल लगभग 115 सेकंड का होगा। इस दौरान यह लगभग 2500 किलो न्यूटन का प्रणोद उत्पन्न करता हुआ यान को दिशा की ओर ले जा रहा है। An altitude of close to 68 kilometers in 114 seconds. Plus 2 minutes. Shar and Trivandrum tracking stations are currently acquiring the data. Stage ignited. First stage separated. जी हाँ, इस कड़ी में जैसा निर्धारित था द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है तथा प्रथम चरण को सफलतापूर्वक यान से पृथक कर दिया गया है। We now have the confirmation of the completion of action of first stage, its separation, and the second stage already has commenced its operation. द्वितीय चरण भी ठोस नोदक पर आधारित चरण है। इसमें लगभग 7.7 टन का ठोस नोदक है और इस प्रज्वलन के दौरान 234 किलो न्यूटन का प्रणोद उत्पन्न कर रहा है। The payload fairing has been separated from the ongoing launch vehicle. SS2 currently operational. Plus 3 minutes. यहाँ भूष्मा कवच की कोई आवश्यकता नहीं रह गई है, जैसे कि यान घने वातावरण से बाहर जा चुका है Stage performance तो इसे normal. यान से पृथक कर दिया गया है। सभी तंत्र सामान्य रूप से कार्य कर रहे हैं। वर्तमान में द्वितीय चरण SSLV का प्रज्वलनरत है। Around 200 kilometers altitude. Shard, Trivandrum and Port Blair stations have currently the visibility of the flight path. यह चरण लगभग 109 सेकंड तक प्रज्वलित रहकर शांत हो जाएगा, फिर इसे यान से पृथक कर दिया जाएगा। Plus 4 minutes. इस दौरान यान क्लोज लूप गाइडेंस के अंतर्गत है। इसका अर्थ है वह अपने संवेदक से Next stage action completed. संकेत प्राप्त कर अपने दिशा निर्धारण स्वयं कर रहा है। अब SS2 का कार्यकाल समाप्त हो चुका है, वह बंद हो चुका है। उसके साथ ही SS2 S3 कोस्टिंग फेज जारी है। यह कोस्टिंग फेज लगभग 163 सेकंड तक जारी रहेगा। Vehicle is in combined hosting and performance is normal. The second stage SS2 has completed its operation, but presently still with the ongoing rocket and combined coasting is in progress. दर्शक दीर्घा में यह साफ दिखाई दे रहा है, उन्होंने भरपूर आनंद लिया है प्रमोशन का। Plus 5 minutes. SS2 SS3 का कोस्टिंग फेज जारी है। इस दौरान आपको उपग्रह के बारे में संक्षिप्त विवरण देते हैं। EOS-8 नवीनतम उपग्रह की दिशा में एक महत्वपूर्ण प्रगति का प्रदर्शन करने जा रहा है। इसमें संचार, बेसबैंड भंडार और पोजीशनिंग जैसे इलेक्ट्रॉनिक पैकेज को एकीकृत कर एवियोनिक सिस्टम तैयार किया गया है, Vehicle performance normal. जिससे यह बहुउद्देशीय एकल और सक्षम यूनिट बन गया है। इसमें कमर्शियल ऑफ द शेल्फ घटकों का इस्तेमाल कर कोल्ड रिडंडेंट सिस्टम तैयार किया गया है। इसके अलावा इसके स्ट्रक्चरल पैनल में ही इलेक्ट्रॉनिक सर्किट बोर्ड